అందరికీ నమస్కారం. సాహిత్యంతో సాయంత్రం 3 అనే దాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిలోని కవితల్ని విశ్లేషించుకుందామని అనుకున్నాం. ఇప్పుడు మనం ఆయన గురించి ఒక 2 మాటలు మాట్లాడి ఆయన కవిత్వంలోకి వెళ్దాం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పశ్చిమ గోదావరి తణుకు మండలం మండపాక గ్రామంలో పుట్టాడు. 1921 ఆగస్టు 1లో జన్మించాడు. చూడండి, 1966 జూలై 1లో మరణం. 1వ తారీఖు వదలలా అతన్ని. అట్లాగే అతని పరిచయంలో ఆయన ప్రవృత్తి ఏంటంటే పుస్తకాలు చదవటం. బాగా పుస్తకాలు చదువుతాడంట. ఆయన ఒక అలవాటు, హ్యాబీ. అయితే 14-15 సంవత్సరాల్లోనే అతను సాహిత్యాన్ని రాయటం మొదలుపెట్టాడు. మంచి సాహిత్యాన్ని రాశాడు, పద్య సాహిత్యాన్ని రాశాడు, మామూలు ఇలాంటివి కూడా రాస్తున్నాడు, మామూలు వచన కవిత్వాన్ని కూడా రాస్తున్నాడు. అట్లాగే కథల గురించి రాస్తున్నాడు. కథల గురించి కూడా మీకు ఒక చిన్న కథ మళ్ళీ చెప్తాను మీకు. అయితే ఒక 10 సంవత్సరాలు ఆయన రచనలో గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఆయన వాళ్ళ తండ్రి గారు మరణించే తలకి ఈయన మానసిక ఒత్తిడిగా ఫీల్ అయ్యాడు. బాగా ఇష్టంగా ఉండే నాన్న చనిపోయే తలకి ఒక మానసిక ఒత్తిడి అతనిలో కలిగి చాలా భయపడిపోయాడు మనిషి. భయపడిపోయి ఒక 10 సంవత్సరాలు దానికి రచనకు దూరం అయిపోయాడు. తర్వాత మళ్ళీ నిలదొక్కొని కవితలు కథలు రాశాడు. తర్వాత ఆయన ఏ పుస్తకాన్ని తీసుకురాకముందే చనిపోయాడు. ఈ పుస్తకం తీసుకొచ్చింది విశాలాంధ్ర ప్రచురణలు. తిలక్ కథలు, తిలక్ కవితలు ఇవి తీసుకొచ్చింది విశాలాంధ్ర ప్రచురణలు, వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఏంటంటే ఈ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. అయితే ఆయన కవితలను 2 మాటలు మాట్లాడుకొని అసలు విషయంలోకి వెళ్దాం. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పరావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఈ 3 విషయాలు తీసుకుంటే మూడు విరుద్ధమైన అంశాలు ఇవి. ఒక అంశంలో అభ్యుదయం ఉంది, ఇంకో అంశంలో తిరుగుబాటు ఉంది, ఇంకో అంశంలో భావకవిత్వం ఉంది. అభ్యుదయం కానీ, తిరుగుబాటు కానీ, భావకవిత్వం కానీ అన్ని రకాల కవిత్వాన్ని రాయగలను నేను అని చెప్పడంలో అతని ఉద్దేశం కావచ్చు. సో ఇతను మంచి బుక్. చాలా నేను కూడా ఈ ఫస్ట్ అమృతం కురిసిన రాత్రి గురించి నేను పుస్తకం చాలాసార్లు చదివాను, చాలాసార్లు కూడా చదివాను. నేను ఫస్ట్ ప్రార్థన అనే దాన్ని ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నానంటే నేను అప్పుడప్పుడు ఆ ప్రార్థనే చదివేవాడిని. ఈ మిగతా వాటికంటే నా కవితల్లో ప్రార్థనే ఎక్కువ చదివేవాడిని. ఎప్పుడో ఒకసారి ఈ సాహిత్య చర్చ ఇలాంటి చర్చ జరిగినప్పుడు ఏటూరు నాగేంద్రరావు కూడా నువ్వు బాలగంగాధర్ తిలక్ పుస్తకం చదివావంటే చదివాను సార్ అంటే, దాంట్లో ఏం చదివావంటే ప్రార్థన అంటే చేయి పట్టుకొని షాక్ ఇచ్చి నాకు ప్రార్థన అంటే భలే ఇష్టం, నేను కూడా చదువుతుంటాను అప్పుడప్పుడు అన్నాడు. అప్పుడు ఆ మాట అన్నాంచి ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థన చదవటం మొదలుపెట్టి అప్పుడప్పుడు. దాన్ని ఇప్పుడు నేను ఆ ప్రార్థన కవితని చదివి వినిపిస్తాను. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల 2 నాల్కులు సాచి బుసలుగొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి, వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీ మన్మథ గురు పరంపర నుండి దేవుడా 40 కోట్ల మనుషుల నిజమైన ప్రాణం ఉన్న మనుష్యులతో నిండిన దేశం నాది. ఆకలి బాధలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. కడుపు నిండగా ఆహారం, గుండె నిండగా ఆశ్లేషం, బ్రతుకు పొడవునా స్వతంత్రం, కొంచెం పుణ్యం కించత్ పాపం, కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి. సరదాగా, నిజాయితీగా, జాలిగా, హాయిగా బతుకుతాం. మాకు నటనలొద్దు,
మా చుట్టూ కటకడాలొద్దు, గొప్పలు గోసాయి చిట్కాలొద్దు. దేవుడా, కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని చూపించు. మానవ చరిత్ర పుటల్లో నెత్తురులకే మాసిపోయిన అక్షరాన్ని వివరించు. రహస్య సృష్టి సానువుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు. మమ్మల్ని కనుకరించు. చావు పుట్టుకల మధ్య ఉండే సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం. మంచి గంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం. మంచి గంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం. మజిలీకి అలసిపోతున్నాం, మలుపుకి రాలిపోతున్నాం. ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని ఆదమర్చి కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రి. ఇది ప్రార్థన కవిత. దీన్ని ఎందుకు నచ్చింది అనే విషయానికి వస్తే, దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి. ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు ప్రజెంటు అంటే ఇది ఎప్పుడు రాసింది? ఆయన అప్పుడెప్పుడో 40లో రాశాడు. ఇప్పుడు కూడా అది పనికొస్తుంది, ఆ మాటే పనికొస్తుంది. ఇప్పుడు మనల్ని మింగేది పెద్ద పులులు, అది కద్దర రూపంలో ఉంటాయి. ఏ పని చేసినా అది లాస్ట్కి చివరికి ఏ అన్యాయం, ఏ అక్రమం, ఏ ఉన్మాదం, ఏ పిచ్చి చేష్టలు జరిగినా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ నీడలాగా ఒక వ్యక్తి ఉంటారు, రాజకీయ నాయకుడు. అలాంటి వాళ్ళ నుండి మమ్మల్ని రక్షించుంటున్నాడు. దేవుళ్ళ నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, అక్కడ దేవుళ్ళ నుండి, వాడి పూజారుల నుండి. అదేదో సామెత అంటాం కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమేడని. ఇప్పుడు మామూలుగా మనం ఇది కవి సమ్మేళనం, కవితా విశ్లేషణ కాబట్టి ఈ మాట కూడా చెప్తాను. ప్రతి దేవాలయం కాదు, చర్చి కాదు, మసీదు కాదు, ఇంకోటి కాదు, ఏదైనా దాంట్లో అవినీతి తప్ప నీతి లేదు ఎక్కడ. మీరు బాగా గమనిస్తే అక్కడ టెంకాయ కొట్టి వ్యాపారం చేసేవాడు కాడి నుంచి ప్రతి ఒక్కటి వ్యాపారమేమే. దేవాలయం అనే ఒకదాన్ని విమర్శించడం కాదు, దేవాలయం కాదు, అది మసీదు కాదు, చర్చి కాదు, అది వ్యాపారం. సరే, దాన్ని ఆ బాహ్య పరిస్థితులను పక్కన పెట్టి మనం దేవుడి మీద మనసు లగ్నం చేసి దేవుడు మంచిగా చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసి అది వేరే విషయం అనుకో. కానీ అక్కడ జరిగేదంతా వ్యాపారమేం కదా. సో అలాంటి వాటి నుండి ఇతను రక్షించమంటున్నాడు, అలాంటి అన్ని తీసేయమంటున్నాడు. సిద్ధాంత కేసుల నుండి, సిద్ధుల నుండి, వారు చేసే మాయాజాలాల నుండి. ఎన్ని మాయాజాలాలు చేస్తారు వాళ్ళు. ఒకరని కాదు, ఏదని కాదు. వీళ్ళు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ప్రభుత్వంలో ఉండే యజ్ఞాలు యాగాలు చేస్తారు. యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ డబ్బులు ప్రజా సమస్యల మీద ఖర్చు పెడితే మంచిది కదా అని నా ఉద్దేశం. అదే ఆయన ఉద్దేశం కూడా. అందుకే ఆయన ఆ మాట రాశాడు. శ్రీ మన్మథ్ గురు పరంపర నుండి ఈ విషయం మీకు చెప్పల్లా. ఎలాంటి స్థితిలో ఉన్నారు చాలామంది. కొంతమంది కూడా చూశారంటే అన్నిట్లో నేను ఒక మతాన్ని చెప్పడంలో ఇంకో మతాన్ని చెప్పడం, ఇంకో మతంలో ఏమంటారు, ఇక్కడ టీవీలో చూపించింది అదే వీడియో కాల్లో నీకు బాగా అయిపోయిందంటే వాళ్ళు లేచి నడుస్తాడు. హేతు ఏడుంది? హేతువు కదా మనకు కావాల్సింది, హేతువు లేదు దాంట్లో. అన్నిట్లో, ఇంట్లో కానీ వాటిల్లో కానీ. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ 40 కోట్ల మనుషుల నిజమైన ప్రాణం ఉన్న మనుషులతో నిండిన దేశం మనది. మన దేశాన్ని అతను వదిలిపెట్టలే. మన దేశంలో ఉండే సమస్యల గురించి చర్చించాడు కానీ దేశం మీద భక్తి ఉంది అతను. అప్పుడు 40 కోట్లు అన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం 140 కోట్లు అనుకోండి. సో అప్పుడు 40 కోట్లు. అంత మంచి ఆ దేశం. మన దేశం మొత్తం ప్రజల గురించి ఆయన ఏం మాట్లాడటంలే, ప్రజల్లో ఉండే అన్యాయాల గురించే మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ ఆకలి బాధలు, ఆందోళనలు ఏం మాట్లాడదు. ఆకలి బాధలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి వాటి నుండి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు అంటాడు, ప్రార్థిస్తున్నాడు. మమ్మల్ని ప్రశాంతంగా బతక. మేము సాధారణమైన ప్రజలు. మాకు నటనలు వద్దు, కల్లా కపటాలు వద్దు. నటనలు ఎందుకు? ఇప్పుడు నటనలే కదా.
మా ఏమంటే పైకి నవ్వుతూ ఉంటారు, వెనక వెన్నుపోటు పొడుస్తుంటారు. నటనలు ఎందుకు? ఉన్న మాట ఉన్న వాస్తవంగా మాట్లాడుకుందాం. కోపం ఉంటే తిడతాం, నవ్వు వస్తే నవ్వుకుంటాం, ఆప్యాయత ఇచ్చే కౌగిలించుకుంటాం. ఎందుకు ఈ నటనలన్నీ అని చెప్పి అలా అంటాడు. దేవుడా కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు. ఈ మాట గొప్ప మాట. ఎక్కడైతే అంటే కళలు ఎక్కడైతే నాశనం అయిపోయినాయో ఆ కళల్ని బతికించు అని చెప్తున్నాడు. ఈ కత్తివాదర అనే మాట చాలా వాటిల్లో చాలామంది కాపీ కొట్టారు. చాలా కవులు ఈ కత్తివాదరని వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆ కత్తివాదర అంటే ఆ కత్తి మొన చాలా అది మన ఈ సినిమాలో కూడా ఏదో సినిమాలో కూడా ఆ మాట ఎవరో వాడారు. అట్లాగా ఇలా రకరకాలుగా మాకు ఏం వద్దు, మజిలీకి అలసిపోతున్నాం, మలుపుకి రాలిపోతున్నాం. ఒక సమస్య, ఇప్పుడు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మనకు, ఆ సమస్యలన్నింటినీ ఒక మాటలో అంటే క్లుప్తత. ఈ సమస్యలు మొత్తం మాకు నిరుద్యోగం ఉంది, మాకు ఆకలి ఉంది, మాకు అన్యాయం ఉంది, పొడుచుకోవటాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోడు ఏ కవి కూడా. అంటే క్లుప్తంగా చెప్తాడు సమస్యలు. మనం బాధల నుంచి, బాధలు అంటే అనేక బాధలు, అదే క్లుప్తత అనేది కవిత్వంలో కూడా ఒక భాగం కాబట్టి విడివిడిగా చెప్పకుండా ఒక స్థూలంగా చెప్పడం మొదలుపెట్టి తర్వాత సరే ఇప్పుడు మోడర్న్ పోయిటరీ లేదా అని చూస్తే దీంట్లో చూడండి, ఆశలి వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని, ఇది ఒక గొప్ప భావచిత్రం. ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని ఆదమర్చి కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రి అని. ఇది ఒక గొప్ప భావచిత్రం, మంచి పదబంధం కూడా దీంట్లో ఉంది. సో కాబట్టి కవితకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అప్పుడులోనే 40 ఎప్పుడో రాసిన విషయంలో ఇన్ని సమస్యల గురించి ఇంత అంటే కవి దార్శనికుడు కాబట్టి ముందు నీ ఊహిస్తాడు. అప్పుడు ఇంత అన్యాయాలు ఇంత లేవు కదా, అయినా కూడా రాశాడంటే భవిష్యత్తుని ఊహించి రాసేవాడు కవి కాబట్టి దీని సంగతి. కాబట్టి కవి కాలజ్ఞాని కాబట్టి ఇది నా కవిత. మిగతా వాళ్ళ కవితని చదవడానికి ఆహ్వానిస్తున్నాం.